కేతపల్లి మండలం ఎనిపాల గ్రామ పంచాయతీ సర్పంచ్ బొజ్జ సుందరయ్య గారు మనతో ఉన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 99 రోజుల ప్రణాళికలో ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, మీరు గెలిచిన కాంచి ఇప్పటి వరకు 99 రోజుల ప్రణాళిక భాగంగా 6 గ్యారెంటీలు ఎట్లా అమలవుతున్నాయి సార్ ఎనిపాల గ్రామం? ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత మేము డిసెంబర్ 22వ తారీఖు నాడు ఈ గ్రామ పంచాయతీ పాలకవర్గం అమల్లోకి వచ్చిన రోజు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రధానంగా ప్రజల సమస్యలు, ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు వేగవంతంగా అన్నీ కూడా కంప్లీట్ కావచ్చినాయి. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులకు సంబంధించి నిరంతర ప్రక్రియగా ప్రతి దరఖాస్తుని ఫాలోఅప్ చేస్తూ యాడ్ కానటువంటి పిల్లల్ని, చిన్న పిల్లల్ని కూడా మేము యాడ్ చేయిస్తూ మా సహకారంతో ప్రజలు ఎంఆర్ఓ ఆఫీస్ ద్వారా ప్రతి కుటుంబాన్ని కూడా రేషన్ కార్డులు ఫాలోఅప్ చేస్తున్నాం. అట్లాగే మంచిలు వేసవికాలం వచ్చిందంటే మంచిలకు సంబంధించి అక్కడక్కడ పెండింగ్ వర్క్స్ ఉంటే కూడా మంచిలో వాటర్ పైప్ లైన్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఇకపోతే స్ట్రీట్ లైట్లు కానివ్వండి, వీధి దీపాలతో పాటుగా డ్రైనేజ్ వ్యవస్థలతో పునరుద్ధరించడం జరుగుతుంది. గౌరవ ఎమ్మెల్యే వేముల వీరేశం గారి ద్వారా ఇప్పటికే 25 లక్షల రూపాయల సీసీ రోడ్లు కూడా కంప్లీట్ చేసినాం. ఇంకా కొన్ని డ్రైనేజీలు, ఇంకా కొంత వాటర్కి సంబంధించిన దాంట్లో, భగీరథ సంబంధించిన దాంట్లో కొన్ని ట్యాంకులు డ్యామేజ్ అయినాయి. ఆ ట్యాంకుల స్థానంలో కొత్త ట్యాంకులు మాకు మంజూరు కావాల్సింది. వీటన్నింటిని కూడా గౌరవ ఎమ్మెల్యే వేముల వీరేశం గారి ద్వారా మేము పరిష్కరిస్తూ ముందుకెళ్తా ఉన్నాం. ఇంకా కూడా 2వ విడత ఈ గ్రామానికి సంబంధించి 50 ఇండ్లు మాకు అవసరం ఉంది. బీదవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకొక 50 ఇండ్లు వచ్చినట్టయితే నా ఊళ్ళో సంపూర్ణంగా హౌసింగ్ అనే సమస్య అనేది కూడా మొత్తం కంప్లీట్ అవుతుంది. ఆ విధంగా రోజు రోజుకు ప్రతిరోజు ఈ గ్రామానికి సంబంధించి మానిటరింగ్ చేస్తూ ప్రతిరోజు 7:30కు వచ్చి నైట్ 9 గంటల వరకు కూడా ఈ గ్రామం నేను ఇక్కడే ఆఫీసులో ఉంటూ మా సిబ్బందితోటి, మా కార్యదర్శితోటి ఈ ఊళ్ళో ప్రతిపాదనలో వెళ్తాం. ఓకే సార్, ఇక్కడ మేజర్గా బాగా రైతులు సమస్య ఎదుర్కొంటున్నారు సార్. ఐకేపీ సెంటర్ ద్వారా దిగుమతి కావట్లేవు, ఒడ్డు కాంటాలు అవుతలేవు అంటున్నారు సార్. ఎందుకు ప్రాబ్లం ఎక్కడ జరుగుతుంది సార్? ప్రధానంగా రైతులకు సంబంధించి గతంలో కంటే ఈ సంవత్సరం నా ఒక్క గ్రామంలోనే మినిమం 250 ఎకరాలు అదనంగా ఈ సంవత్సరం పంట ప్యాడీ వచ్చింది. విపరీతంగా పంట వచ్చింది. రైస్ మిల్లర్స్ సంబంధించి రైస్ మిల్లర్ తక్కువ, లారీలు అనేవి మన దగ్గర తక్కువగా ప్రొవిజన్ జరుగుతూ ఉంది. ఈరోజు నేను 4 గంటలు లేచాను. ఈరోజు ప్రజెంట్ నేను ఒక 4 లారీలు మాట్లాడి ఎమ్మెల్యే గారితో ఇంకొక 3 లారీలు తెప్పించేసి అమాలిలోని బీహార్లోని అదనంగా పెట్టేసి ఇప్పుడు నేను ఇంతవరకు కూడా నేను ఇంకా రెడీ కూడా కాలేదు. అదే పని నడుస్తుంది. ఇప్పుడు నేను మార్కెట్లోకి వెళ్ళాలి. ఈ వారం 10 రోజులలో ఇనుపాల గ్రామానికి సంబంధించి మార్కెట్ అంతా కూడా క్లియర్ చేసి రైతులకు మేము పెద్ద సహకారం చేస్తున్నాం. ఈరోజు స్టార్ట్ చేసినాను. ఈరోజు సార్ అక్కడ రైతులకు ఎలాంటి వసతులు ఏర్పాటు చేస్తారు? అంటే ఇప్పుడు ఎండ తీవ్రత బాగా ఉంటుంది కాబట్టి రైతులకు అక్కడ మనం చిన్న కొట్టం అనేది ఒకటి ఏమి ఇచ్చినాం. మేము మంచినీరు సంబంధించి మొత్తం కూడా మేము వాటర్ సప్లై మేమే చేస్తున్నాం. అంతవరకు అయితే ఇప్పుడైతే మార్కెట్ అయితే నడుస్తుంది. నీళ్ళ ఇబ్బంది కానీ స్టాండింగ్ ఇబ్బంది ఎలాంటి ఇబ్బంది లేదు. రైతులకు కూడా ఈరోజు ఈ మార్కెట్ ఒకటే కాకుండా మాది చిన్న మార్కెట్, ఇది కొత్తపేట ఇంకా తదితర ఈ మండలానికి సంబంధించిన గ్రామాల నుంచి అత్యధికంగా ధాన్యం రావడం జరిగింది. అట్లా దీనికి మాకు లేట్ అవ్వడం జరుగుతుంది. ఈ మండలంలో 16 గ్రామ పంచాయతీలు ఉంటే 16 గ్రామ పంచాయతీ ఇనుపాల గ్రామ పంచాయతీలోనే అత్యధికంగా ఒడ్లు వచ్చినాయి. దానికోసం కొంచెం లేట్ అవుతుంది. లేట్ అయ్యే దగ్గర మ్యాచర్ కానీ అలాంటి అట్లాంటి సమస్యలు లేవు. ఒక లారీల సమస్య ఒకటే బాగా తీవ్రతంగా ఉన్నది. లారీలు నిండితే మిల్లర్ దగ్గర పోతే మిల్లర్ దింపే దగ్గర అక్కడ అమలు ప్రాబ్లం ఉండి ఒక లారీ పోతే 4 రోజులు 5 రోజులు పడుతున్నది. అట్లా కాస్త జాప్యం జరుగుతుంది. ఈరోజు నేను మా దగ్గర రామకృష్ణ మిల్లు పోయి ఒక ప్రత్యేకించాలని లారీ, సొంత లారీలకు 3 లారీలు తీసుకొచ్చి పెట్టాం. ఆ 3 లారీలు ఇంకో 3 లారీలతో పాటుగా కంటిన్యూగా ఈ రోజు కల్లి నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఒక 4 లారీలు లోడ్ అవుతా ఉన్నాయి. మళ్ళీ ఈవినింగ్ కూడా ఇంకో 3 లారీలు పెట్టేసి ఒక వారం 10 రోజుల లోపల ఆ ఇనుపాలు ఉన్నటువంటి మార్కెట్ అంతా కూడా మనం ఈ మార్కెట్ పిఎస్సిస్ ద్వారా నడుస్తుంది. ఇప్పుడు ఇది ఇంత కూడా క్లియర్ చేయడానికి మేము మా గ్రామం నుంచి సర్పంచ్ నా బాధ్యత తీసుకొని కంప్లీట్ చేస్తాం. సార్ ఇక్కడ సీసీ రోడ్లు కానీ డ్రైనేజీ వ్యవస్థ కొంచెం అసంపూర్తిగా ఉందంటున్నారు సార్. ఇది డ్రైనేజీ అనేది ఎప్పుడో 50 ఏళ్ల కింద కట్టినటువంటి డ్రైనేజెస్, అవన్నీ కూడా రాయితో కట్టిన డ్రైనేజెస్. ఒక డ్రైనేజీ ఇక్కడ ఒక ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యి ఇంకో ఇంటి దగ్గర పోయేసరికల్లా పైన బజార్లు ఊరు ఎలాబరేటెడ్ అయిన తర్వాత 10 మంది, ఒక 50 మంది పోయేటువంటి డ్రైన్ ఇంకొక 50 ఏళ్ళు కొత్త రావడం వల్ల ఇరుకైపోయింది. వాటన్నిటిని కూడా డిస్మెంట్ చేసి కొత్త నిర్మాణం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది 3100 ఓటుతో కూడినటువంటి గ్రామ పంచాయతీ. ఇది ఇట్లా నెకరకల్లు దగ్గరికి ఉంటుంది. ఒక ఆమ్లెట్ రాయపురం ఉన్నది, ఇక్కడ గుట్ట దగ్గర ఉన్నది, ఇంకో ముందు ఎస్సీ కాలనీ ఉంటుంది. ఇదంతా పెద్ద విలేజ్ది. దీన్ని మనం కొంచెం చేసుకొని నిధులు బాగా అవసరం ఉన్నది. ఈ గ్రామ పంచాయతీ నిధులు అనేది మాకు దీని మెయింటెనెన్స్ కోసం అనేది మాకు సరిపోతా ఉన్నాయి. డ్రైనేజీ కట్టాలన్నా, సీసీ రోడ్లు పోయాలన్నా కూడా అదనంగా గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా తీసుకొచ్చుకొని చేసే అవకాశం ఉంది. ఈ గ్రామానికి ఏమేమి అవసరం ఉన్నాయో నేను ఎమ్మెల్యే గారికి మేము మ్యాక్సిమం చెప్పడం జరిగింది. అయినా కూడా మేము కొంత సీసీ రోడ్స్ కొన్ని కంప్లీట్ చేసినాం ఇప్పటికే.
ఇంకా వాటర్ పైప్ లైన్ కంప్లీట్ అయినాయి, డ్రైనేజ్ కూడా పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. కొంత టైం పడుతుంది, దీన్ని అంతా కూడా 1 by 1గా క్లోజ్ చేసుకుంటూ పోతాం. సార్ ఈ వీధి కుక్కలు కానీ కోతుల బెడత బాగుంది అంటున్నారు సార్ విలేజ్లో. ఆ సమస్య పైన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లారా సార్? కోతులన్నీ ఒక విడత పట్టించిన నేను, కోతుల బట్టే వాళ్ళని తీసుకొచ్చి ఒక కోతికి 250 రూపాయలు ఇస్తూ వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ 4,000, వాళ్ళ భోజన వసతులు, డీజిల్ వసతులు కల్పించి ఒక టర్మ్లో కోతులను పట్టించినాం. కోతులను పట్టేయడం వల్ల శాస్త్రీయ పరిష్కారం మాకు ఎక్కడ దొరికినట్టు అనిపిస్తలేదు. ఈ రోజు మేము ఇక్కడ కోతులను పట్టిస్తే పక్క ఊరి నుంచి నెక్స్ట్ వస్తాం. మేము ఇంకా కొంచెం ఇంకేదో డ్రెస్సులు తీసుకొచ్చినాం, అవన్నీ తీసుకొచ్చి యూత్ పిల్లలతో సహకారంతో కొంచెం తరివేయటం. ఏ ధరలో కూడా ఈ నుంచి తరిగితే మళ్ళీ వేరే ఊళ్ళో బాధ పెట్టి తప్పితే శాస్త్ర పరిష్కారం అనేది దొరుకుతలేదు దీనికి. ఈ మధ్యకాలంలో అమెజాన్లో ఎక్కడో కోతుల వైబ్రేషన్ మిషన్స్ ఏవో వస్తున్నాయి, వాటన్నిటి కూడా తీసుకురావాలని చెప్పి అనుకుంటున్నాం. కొంతమంది పెద్ద రైతులు ఉన్నారు, వాళ్ళకు కూడా మేము ఇది సోలార్ ఫెన్సింగ్ అనేది కొంచెం చీప్ అండ్ బెస్ట్గా ఒక ఫెన్సింగ్ అనేది ఒకటి నల్గొండలతో మాట్లాడినాం. కొంచెం 4 ఇళ్ళకి 5 ఇళ్ళకి మేమే కొంచెం ప్రోత్సహించి అదనంగా దాతల సహకారంతో చేయాలని చెప్పి చేస్తున్నాం. కొంత కుక్కల్ని కూడా ఒక టర్న్ పట్టించినాం, ఇంకా కొంచెం కుక్కల బెడదైతే ఉన్నది, దాన్ని 1 by 1గా చేసుకుంటూ పోతుంది సార్. సార్ ఈ నకరేకల్లు మున్సిపాలిటీకి దగ్గరలో ఉంది సార్, విద్యా వైద్యం ఏ విధంగా అందుతుంది ఇక్కడ? నగరకల్లు మున్సిపాలిటీ దగ్గరలో ఉండటమే మాకు వచ్చినటువంటి ఇబ్బంది. నగరకల్లు మున్సిపాలిటీ దగ్గర ఉండటం వల్ల ఈ గ్రామంలోనే ప్రైవేటు విద్యా సంస్థ సెయింట్ ఆన్స్ స్కూల్ ఉన్నది. ఆ ఇంగ్లీష్ మీడియం అనేది ఈ ప్రాంతాన్ని మొదట తీసుకొచ్చింది వాళ్ళే. ఇదంతా కూడా ప్రభుత్వం వైపు నుంచి కాకుండా గవర్నమెంట్ వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్న దగ్గర ఉంది. కాబట్టి నేను మొన్న బడిబాట కార్యక్రమంలో నేను ప్రతి ఊరు ఇంటింటికి పోయి మేము తిరగడం జరిగింది. కొంత గుట్ట దగ్గర నుంచి బండపాలెం కల్లి ఆ కాలనీ కల్లి పిల్లలు వస్తామని అంత లిస్ట్ అవుట్ చేసినాం. నా వైపు నుంచి నా సొంత నిధులతోటి ఒక ఆటో పెట్టి అని అడిగారు. నేను ఆటో పెట్టించి ఆ ఆటో ద్వారా ప్రైమరీ స్కూల్ కానీ హై స్కూల్ కానీ పిల్లల్ని కొంచెం స్ట్రెంత్ పెంచేసి కొంచెం ప్రొవైడ్ చేసి ఆ గవర్నమెంట్ స్కూల్ నడవడానికి ప్రయత్నం చేస్తున్నాం. వైద్య సౌకర్యాలు ఎట్లున్నాయి సార్? వైద్య సౌకర్యం పర్వాలేదు సార్. మా దగ్గర సబ్ సెంటర్ ఒకటి ఉన్నది, రెగ్యులర్ ఒక అమ్మాయి వస్తుంది చేస్తారు. వైద్య సంబంధించినటువంటి దాంట్లో మాకు ఇప్పటివరకు ఎలాంటి కంప్లైంట్స్ రాలేదు. సార్ ఈ ఉపాధి హామీ కూలీలకి ఈ ఫింగర్ ప్రింట్స్ కానీ కండ్ల ఐస్ కానీ కంప్యూటర్లో పడట్లేవు అంటున్నారు సార్. ఈ సమస్య మీ దృష్టికి ఏమైనా వచ్చిందా? అంటే దాంట్లో ప్రజలకు 2 ఇబ్బందులు ఉన్నాయి సార్. ఇది సైట్ రాక జీపీఆర్ఎస్ రాక ఒక చోట పని జరుగుతుంటే ఆ పని చేసే చోటనే జీపీఆర్ఎస్ తీసుకుని ఆదరేయాలని చెప్పేసి ఒక రూల్ అనేది కొత్తగా వచ్చింది. అక్కడ జీపీఆర్ఎస్ పని చేయలేకపోతే పాత వర్క్ ఎక్కడుంది అక్కడ పోయి తీసుకోవాల్సి వస్తుంది. కొంతమంది ఆర్థికంగా ఇబ్బంది పడి వెనకబడిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. నేను ఏపీఎం వాళ్ళతో మాట్లాడినా, ఈ 1 వీక్లో సెట్ చేస్తామని చెప్పారు. నేను ఒకసారి నెక్స్ట్ వీక్లో నేను మా ఊళ్ళో పనిచేస్తున్న లేబర్ దగ్గరికి వెళ్ళేసి నేను ఒకసారి మాట్లాడి వాళ్ళకు కూడా మంచి వసతి అవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. నేను ఎండాకాలం కాబట్టి వాళ్ళకు కూడా ఏం చెప్పినంటే 7 గంటలకే వెళ్ళండి, 1 గంట ముందు వదిలిపెట్టండి అని కూడా చెప్పడం జరిగింది. నిరంతరం వాళ్ళని మా దగ్గర ఉన్నటువంటి అమ్మాయితో మేము ఫాలోఅప్ చేస్తున్నాం సార్. సార్ ఇక్కడ గ్రంథాలయం కానీ కావాలంటున్నారు సార్. ఈ నిరుద్యోగ యువతకి ఉపాధి కూడా కావాలంటున్నారు. మీరు ఏమైనా ఏర్పాటు చేసే ఆలోచనలు ఉన్నాయి సార్? గతంలో గౌరవ శాసనసభ్యుల ద్వారా నిరుద్యోగులకు సంబంధించినటువంటి జాబ్ మేళ కూడా పెట్టడం జరిగింది. మా దగ్గర నుంచి 10 నుంచి 15 మంది పిల్లల్ని హైదరాబాదు చిన్న కంపెనీలకు మేము పంపించినాం సార్. మా దగ్గర 2 కంపెనీలు ఉన్నాయి. ఒకటేమో చదువు రానిటువంటి వాళ్ళకు క్రషర్ మిల్ ఒకటి ఉంది, దాంట్లో డ్రైవర్లు సూపర్వైజర్లు మా దగ్గరనే టాప్ 1లో పోతారు. తర్వాత విఎన్ఆర్ అని చెప్పేసి మా దగ్గర పాల డైరీ ఒకటి వచ్చింది. దాంట్లో పెద్ద మొత్తంగా కొంచెం మంది మహిళలు కానివ్వండి, కొంత డ్రైవర్లు, కొంత కంప్యూటర్ పని ఇచ్చినటువంటి పిల్లలు 5-6 మంది పిల్లలు దాంట్లో పని చేసుకుంటున్నారు. ఆ విధంగా వెళ్తా ఉన్నాం సార్. గ్రంథాలయానికి సంబంధించి మా దగ్గర ఇప్పుడు పక్కనే కొంచెం ల్యాండ్ ఉంటే గ్రామ పంచాయతీ ల్యాండ్ తీసుకున్నాము. అది దాతలు కొంతమంది ముందుకు వస్తే ఆ దాతల ద్వారా గ్రంథాలయాన్ని 100% చేయాలని చెప్పేసి నాకు ఒక కోరిక ఉన్నది. దాన్ని ఎట్లనే చేసి దాన్ని అధిగమించి త్వరలోనే నేను గ్రంథాలయం ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. మా దగ్గర నుంచి కూడా చదువుకున్న విద్యార్థులు చాలామంది మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు. నేను ఆ గ్రంథాలయాన్ని 80% కంప్లీట్ చేస్తాను సార్. ఈ ఇన్ఫామ్లో గ్రామ భద్రత కోసం మీ దగ్గర ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి సార్? ఎందుకంటే చూస్తూనే ఉన్నాం రోజు దొంగతనాలు పెరిగిపోతున్నాయి. దానికైనా మీరు సీసీ కెమెరా ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయా సార్? సీసీ కెమెరా ఏర్పాటు అనేది ఆల్రెడీ ఎస్టిమేట్ చేయించినాం సార్. మేము 1,50,000 రూపాయలు అవుతున్నాయి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి, ఆమ్లెట్ కాక ఇక్కడ విలేజ్ వరకు. ఇప్పుడు 90 రోజుల ప్రజా ప్రణాళికలో అలైవ్ అని చెప్పేసి పోలీసు ఎస్పీ గారు, డీజీపీ గారు, నకరకల్లో ఎమ్మెల్యే గారు హెల్మెట్స్ ఇచ్చే కార్యక్రమం ఒకటి చేపట్టారు. నేను నా గ్రామాలకు సంబంధించి ఎన్ని బైక్స్ అయితే ఉన్నాయో, ఎంతమంది పిల్లలకు బైక్స్ అయితే ఉన్నాయో అంతమంది పిల్లలకి జస్ట్ ఈ 1 వీక్ 2 వీక్స్లోనే ప్రతి వ్యక్తికి ఒక హెల్మెట్ ప్రొవైడ్ చేసి దాతల ద్వారా నా సొంతంగా చేసి ఇవ్వాలని చెప్పేసి మన ఎస్పీ గారిని కానీ డిఎస్పీ గారిని పిలిచి అదొకటి చేయాలనే కోరిక ఉంది. సీసీ కెమెరా అనేది 100% అవసరం ఉంది సార్ నాకు. దాన్ని అతి తొందరగా ఈ హెల్మెట్ ఇచ్చేటువంటి కార్యక్రమం, సీసీ కెమెరా కార్యక్రమం తొందరగా చేపడతాం సార్.
అది తప్పకుండా నేను అవన్నీ కూడా నేను కొత్తగా సర్పంచ్ అయిన తర్వాత ఇవన్నీ కూడా మేము నోట్ చేసి పెట్టుకొని ముందుకెళ్తాను. నేను గతంలో కూడా ఈ గ్రామానికి ఎంపీటీసీ ఉన్నా, కంటిన్యూషన్ సర్పంచ్ని. ఈ గ్రామం మీద ఎక్కడెక్కడ ఏ అవసరం అనేది నాకు దాని మీద పట్టు ఉన్నది. 1 by 1గా చేసుకుంటూ వెళ్తాను సార్. సార్ ఇక్కడ బెల్ట్ షాపుల ద్వారా ఇబ్బంది పడుతున్నారు. ఈ 18 ఏళ్ళు నిండని పిల్లలు కూడా బైకులు స్పీడ్ పోవడంతో ఇబ్బంది పడుతున్నారు సార్. వాళ్ళ కోసం మీరు అవగాహన సదస్సులు పోలీసు వారి ద్వారా ఏమైనా అవగాహన సదస్సు ఏర్పాటు చేశారా సార్? హెల్మెట్ ఇచ్చిన రోజే కొంత యువత అనేది మా గ్రామం మీద గంజాయి దాని మీద కొంచెం ఇబ్బంది పడ్డాం. గతంలో మా పిల్లలతో నేను 1 by 1గా కొంచెం చెక్ చేస్తూ ఎస్ఐ గారితో కొంచెం మాట్లాడుతూ చేసినాం. 1-2 సార్లు కూడా మేము మా గ్రామంలో ప్రోగ్రామ్స్ కూడా చేయించినాం పోలీసు వారితో. నేను ఈ హెల్మెట్ కార్యక్రమం ఎప్పుడైతుందో యూత్కి సంబంధించిన దాంట్లో ప్రతి దాంట్లో కూడా ఇది గంజాయి కావచ్చు, బైక్ స్పీడ్ కావచ్చు, భద్రత కావచ్చు, అన్నిటి మీద ఒక అవగాహన సదస్సు పెట్టి ఒక 200-300 మందితోటి మంచి ప్రోగ్రామ్ చేసి చేయాలనుకుంటున్నాం సార్. నేను ఆ పోలీసు వారితోనే కౌన్సిలింగ్ ఇప్పించి ఒక లిస్ట్ అవుట్ చేసి చేయాలని చేస్తున్నాను సార్. ఎందుకంటే మన యువకులు మన మీద సర్పంచ్ ఇక్కడ పిలిచి అట్లా కాదు బాబు అంటే చెప్తే వినే పరిస్థితులు లేరు. ఎందుకంటే సొంత తల్లిదండ్రులు చెప్తేనే యువత ఈరోజు పెడదారి పడుతున్నారు. కొంచెం పోలీసు వారి ద్వారా కొంచెం కౌన్సిలింగ్ లాగా పెట్టేసి ఒక మంచి సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటాను. ఆ ప్రయత్నం అతి తొందరగా జరుగుతుంది. 1 or 2 వీక్స్లోనే, ఒక 2 వీక్స్లో ఇది చేస్తాం సార్. సరే, ఈ హైవే నుంచి వెళ్ళే బస్సులు కూడా అట్లా తిరిగి రావాలి, బస్ స్టాండ్కి వెళ్ళాలంటే ప్రాబ్లం అంటున్నారు సార్. దానిపైన మరి మంత్రి గారు దృష్టికి తీసుకెళ్లారా? అది గౌరవ మంత్రి, జిల్లా మంత్రి గారు ఈ 6 way వస్తున్నది. ఇక్కడ అండర్ పాస్ దగ్గర మాకు అండర్ పాస్ పెద్దగా వస్తున్నది. అండర్ పాస్ ఒకటి వస్తే మాకు బస్సులు ఎక్కడ పోవాల్సిన పని లేదు సార్. లెఫ్ట్ సర్వీస్ రోడ్లో రైట్కి పోయి బస్ స్టాండ్కి వెళ్ళిపోతే అక్కడ రౌండ్ వస్తున్నది, దాంతో అవుతుంది సార్. మాకు అండర్ పాస్ దగ్గర కూడా గతంలో నీళ్ళు బాగుండేది, అసలు బైకులు అవతలకి ఇతర పోవాలంటే చాలా ఇబ్బంది ఉండేది. నేను సర్పంచ్ అయిన తర్వాతనే అండర్ పాస్ సమస్యని 90% పరిష్కారం చేసాం సార్. ఓకే సార్, ఇక్కడ వేముల వీరేశం గారికి ప్రభుత్వ విప్పు ఇవ్వడం జరిగింది సార్. మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? ఆయన సేవలు ఎట్లా ఉన్నాయి సార్? వేముల వీరేశం గారు అంటే ఆయన ఈ ప్రాంతానికి సంబంధించిన పేదల ప్రజల పెన్నిది. తను నిరంతరము రోజుకు 18 గంటలు పనిచేసే మనిషి. నా గ్రామానికి సంబంధించి నేను 2014 నుంచి అత్యంత దగ్గరగా ఉండేటువంటి వ్యక్తిని నేను ఆయన ఎమ్మెల్యే గతంలో ఉన్నప్పుడు నేను మండలపాటి అధ్యక్షుని చేసిన. ఆయన ఈరోజు కూడా అన్న అంటే నేను ఉన్నా అంటాడు. బీద వాళ్ళకి ఏ సమస్య వచ్చినా కూడా, అది వైద్య సమస్య కానీ, విద్యా సమస్య కానీ, ఎలాంటి సమస్య ముందుంటాడు. ప్రధానంగా వారు మా ఎమ్మెల్యే గారు మాకు సూచన చెప్పేందంటే, అన్నా మీరు విద్యకు మీరు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. ఒక కుటుంబంలో ఒక మనిషి చదువుకుంటే కనుక ఆ కుటుంబానికి 100 ఏళ్ళ కూడా అట్లాంటి గ్రోతింగ్ వస్తుంది అని చెప్పేసి మాకు చాలాసార్లు చెప్తారు. వాళ్ళకి ఆ భావంతో ఉద్దీపన స్కూలు నెకరికలు నడుపుతారు. మీ అందరికి తెలిసిన విషయమే. మా ఎమ్మెల్యే గారి ద్వారా మాకు ఏ పని కావాలన్నా కూడా, ఎప్పుడు ఏ క్షణంలో కూడా మా గ్రామానికి కానీ ఈ ప్రాంతానికి కానీ వారి సేవలు గణనీయమన్నాయి. వారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు వారికి విప్పియటం చాలా సంతోషకరం. ఆ విప్పు వచ్చిన తర్వాత ప్రభుత్వానికి ఎక్కువ అవసరం పడుతున్న నెకరికలకు టైమింగ్ అనేది తగ్గింది. అయినప్పుడు వారి బాధ్యత కాబట్టి వారికి విప్పియటం ద్వారా మేము రేవంత్ రెడ్డి గారికి మేము ఈ ప్రాంత ప్రజలందరూ మేము రుణపడి ఉంటాం సార్. గత పాలకుల కంటే కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడున్న పాలకులు మెరుగైన అభివృద్ధి అందిస్తున్నారు అనుకోవచ్చా మీరు? ఎట్లాంటి అభివృద్ధి జరిగింది గత పాలకుల ద్వారా? గత పాలకులు ఏదైతే హామీలు ఇచ్చినారో ఈరోజు మీరు అడిగినటువంటి దాంట్లో విద్యకు సంబంధించి కానీ KG to PG విద్య అని చెప్పేసి అన్నారు, ఎక్కడ అమలు చేయలేదు. ఈరోజు ఇండ్లు ఇస్తామని చెప్పినారు, డబుల్ బెడ్రూమ్ అన్నారు, ఎక్కడ అమలు చేయలేదు. ఈరోజు ఏది కూడా ఈ ప్రాంతంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ముందు వెనుకకు నెట్టిరు తప్పితే గత ప్రభుత్వం చేసినటువంటి పాపాలన్నీ కూడా ఈరోజు చాలా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఏ రకమైనటువంటి ఆయిటిపాన్ లిఫ్ట్ ఇరిగేషన్ కానివ్వండి, ఈరోజు సాగర సొరంగ మార్గం వచ్చి ఈరోజు మన ప్రాంతంలో సస్యశ్యామలం అయ్యేది AMRP కాలువ ద్వారా. ఇంకా కూడా ఆ బాధను అనుభవిస్తూ ఉన్నాయి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గం పనులకి. ఒక పథకం కాదు, ఎన్ని హామీలు ఇచ్చినా కూడా కేసీఆర్ గారు ఎక్కడ కూడా ఏది అమలు చేయలేదు. గతంలో పాలించినటువంటి ప్రధానంగా మా గ్రామానికి సంబంధించినటువంటి పచ్చ పార్వతి సోమేశ్వర ఆలయం ఉన్నది మా దగ్గర, అది హైవేలో పోయినాయి సార్. గత ప్రభుత్వం ఏం చేసింది, తూతు మంత్రంగా గుట్టం వేయిస్తామని చెప్పేసి ఎలక్షన్ల కోసం కొబ్బరికాయ కొట్టిన తప్పితే ఎక్కడ నిధులు ఇవ్వలేదు. అది అక్కడ వేసిన మొగ్గలు అక్కడే ఉన్నది. ఇట్లా చెప్పుకుంటూ పోతే 100 ఉన్నాయి, ఏది కూడా అమలు చేయలేదు. ప్రజలంతా కూడా ఈరోజు విద్య వైద్యానికి చాలా దూరం అయిపోయినారు. ఈ 2 కనుక అందించినప్పుడే ఈ దేశం కానీ ఈ రాష్ట్రం కానీ బాగుపడడానికి అవకాశం ఉంటుంది. గత ప్రభుత్వంలో ఈ ప్రజలంతా కూడా ఇబ్బంది పడ్డారు కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆకాంక్షించి అధికారంలో తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. రేషన్ కార్డులు అయితేనేమి, ఈరోజు ఫ్రీ బస్ అయితేనేమి, 200 యూనిట్ల కరెంట్ అయితేనేమి, 500 రూపాయల గ్యాస్ అయితేనేమి, ఇందిరం ఇండ్లు అయితేనేమి,
వీటన్నింటి కూడా ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఇంకా కూడా రావాల్సినటువంటి పథకాలు కూడా ఇంకా రావాల్సిన ఇండ్లు కానీ ఇంకా తదితర కూడా మాకు వస్తాయి అన్న నమ్మకం ఉంది. మళ్ళీ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆశిస్తాం. సార్ ఇక్కడ మెయిన్ ధరణి ద్వారా భూమి కోల్పోయిన బాధితులు ఇక్కడ కూడా ఈ ఊర్లో కూడా ఉన్నారు సార్. మరి భూభారతి ద్వారా ఏమన్నా పరిష్కారం అయ్యే ఆలోచనలు ఉన్నాయంటారా? సర్వే నెంబర్ 96 120 ఎకరాల భూమి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు గవర్నమెంట్ భూమి పంపిణీ చేయడం జరిగింది. దానికి ఏ ఒక్కరికి కూడా పాస్బుక్ ఇవ్వలేదు. పాస్బుక్ ఇవ్వకపోవటం వల్ల ఏ ఒక్క రైతు కూడా ఈ రోజుకి ఎక్కడ కూడా వాళ్ళు ఈ గవర్నమెంట్ నుంచి వచ్చి రైతు బంధు తీసుకోలేదు. ఈ ప్రభుత్వానికి మేము నివేదిక ఇచ్చినాం. ఆల్రెడీ ప్రాసెస్ నడుస్తుంది. సర్వే కూడా చేసేసి ఇస్తామని చెప్పినారు. భూభారతులకు సంబంధించిన దాంట్లో సాదా బైనామాలకు సంబంధించిన దాంట్లో ఆల్రెడీ నోటీసులు సర్వీస్ అయినాయి. ఏది కొనుక్కున్న వాళ్ళు అమ్మిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే అమ్మినారో ఎవరైతే కొనుక్కున్నారో ఆ రెండు బౌత్ పార్టీస్ కూడా ఆల్రెడీ మా గ్రామంలో ఈ మండలంలో అంతటా కూడా సర్వ్ చేసినారు సార్. ఆ ప్రక్రియ నడుస్తున్నది. అది కూడా వేగవంతం చేస్తామని చెప్పేసి అంటున్నారు. దాని మీద కూడా ప్రజలు కూడా చాలా విశ్వాసంతో ఉన్నారు సార్. సార్ మీ ఎంపీటీసీ సేవలు కానీ సర్పంచ్ సేవలు ఈ గ్రామానికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి సార్? ప్రభుత్వ పరంగా ఒక భాగమైతే నా వ్యక్తిగతంగా ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఈరోజు ప్రధానంగా ఎవరికైనా నేను ఈరోజు 2 సార్లు ఎంపీటీసీ ఒకసారి నేను సర్పంచ్ ఈ గ్రామంలో ఉన్నానంటే అది ప్రజల ఆశీర్వాదం నా మీద ఉందంటే నేను చేసినటువంటి వైద్య సేవలు మాత్రమే. ఎవరికి ఆరోగ్యపరంగా ఎప్పుడు ఆపద వచ్చినా కూడా నల్లగొండ కలిసి మొదలు పెడితే హైదరాబాద్ వరకు నిమ్స్ వరకు ఏ ఆపద వచ్చినా కూడా నేను ముందుండి తీసుకుపోతాను సార్. వైద్య రంగంలో మాత్రం నేను చాలా ఫాస్ట్గా ఉంటాను. నాకు టైమింగ్ అంటే ఏం లేదు. ఎవరికి ఏది వచ్చినా కూడా నేను రాజకీయాలకు అతీతంగా ఓట్లు వేసేటప్పుడే రాజకీయాలు చూసిన తప్పితే ఓట్ల తర్వాత రాజకీయాలకు అతీతంగా ఏ కుటుంబానికి ఇబ్బంది వచ్చినా, ఏ రైతుకి ఇబ్బంది వచ్చినా, ఏ బీద కుటుంబానికి ఇబ్బంది వచ్చినా, ఒక కుటుంబంలో ఒక బీదవాడు చనిపోయినా కూడా ఆ కుటుంబంలో నా ఆర్థిక సాయం అనేది తప్పకుండా ఉంటుంది. నాతో పాటుగా గౌరవ ఎమ్మెల్యే గారు కూడా నాకు ఫస్ట్ పీరియడ్లో మా ఇంటి మొదటి పీరియడ్లో కొన్ని వందల కుటుంబాలకు సాయం చేసిన పరిస్థితి ఉంది. కరోనా అప్పుడు కూడా నేను ఎంపీటీసీ ఉన్న ఎమ్మెల్యే గారు మేమంతా కలిసి కూడా చాలా సాయం చేసినాం. ఇంకా కూడా అది కొనసాగిస్తాం. సార్ ఇక్కడ పాలకవర్గ సభ్యులు సపోర్టింగ్ ఎట్లా ఉంది? మీకు ఉప సర్పంచ్కి చెక్ పవర్ అలాట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఆయన ఇబ్బంది ఏమన్నా ఉంటుందో సార్? ఎట్లా సమస్యలు ఎదుర్కొంటున్నారు? మేము పారదర్శకంగా ఈ పరిపాలన 2 నెలలకు ఒకసారి మాకు గ్రామ సభ ఉంది. ప్రతి విషయాన్ని కూడా మాకు వచ్చేటువంటి డబ్బులు కానీ మేము ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయి ప్రతి బిల్లు కానీ ఏది కానీ A to Z ప్రజల ముందు పెడతా ఉన్నాం. మా పాలకవర్గాన్ని కూడా ప్రతి నెల మాకు సమావేశం ఉంటుంది. ఆ సమావేశంలో మేము ఏం పని చేసినా ఏది చేసినా కూడా ఫోటో క్యామ్ అనేది ఒకటి వచ్చింది మనకి. ఇప్పటికి మనకు డేట్తో సహా ఏ రోజు ఏం పని చేస్తున్నాం ప్రతిరోజు ఈరోజు 90 రోజుల ప్రణాళిక ఏ రోజు ఏం చేస్తున్నాం, మోటార్ కొన్నా పైప్ వేసినా ఏం చేసినా కూడా A to Z మా పాలకవర్గం ముందు పెడతాం. వాళ్ళ ఆమోదంతో అందరూ ఆమోదంతో పని చేసుకుంటూ ముందు పోతాం. సార్ హరితహారంలో భాగంగా మీరు ఎలాంటి మొక్కలు నాటుతున్నారు సార్? ఇంటింటికి 6 మొక్కల పంపిణీ చేసే ఆలోచనలు ఉన్నాయంటారా? కంపల్సరీగా చేసేది సార్. మా దగ్గర మొక్కల పెంపకం జరుగుతూ ఉన్నది. ప్రధానంగా సంబంధించినటువంటి దాంట్లో ఈసారి అయితే మాత్రం పూల మొక్కలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. పూల మొక్కలలో గులాబీ మొక్కలు కానివ్వండి, గోరెంటాకు చెట్టు కానివ్వండి, జామ చెట్లు, ఇట్లా నారింజ ఇట్లాంటి పండ్ల తోటలకు సంబంధించినటువంటి మొక్కల్ని ఎక్కువ ప్రొవైడ్ చేసి మా దగ్గర ప్రభుత్వం ఇంకొంత ఉంది. సర్వేకు నేను ఎంఆర్ఓ గారికి దరఖాస్తు పెట్టినాం. అది సర్వే వస్తే కనుక మొక్కల్ని ఎప్పుడైతే మేము ఈరోజు మొక్క నాటుతున్నామంటే ఆ మొక్కని మేము ఫోటో తీసుకుంటాం సార్. మళ్ళీ మొక్క నెక్స్ట్ ఇయర్కి ఎలా ఉందని కూడా మేము ఈ ప్రభుత్వాన్ని చేయాలని చెప్పి నిరూపించుకోవాలని చెప్పేసి గ్రామాన్ని నేను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నా. ఆ విధంగా మొక్కల విషయంలో కానీ ప్రతి విషయంలో ఈ గ్రామాన్ని ముందుంచి నేను ప్రభుత్వం నుంచి ఈ గ్రామానికి మంచి పేరు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. సార్ ఫైనల్గా మీకు ఎంపీటీసీగా గెలిపించిన సర్పంచ్గా గెలిపించిన మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? 5 ఏళ్ళు మీకు బాధ్యతను ఏర్పాటు చేశారు కదా, ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్? ఈ గ్రామ ప్రజలు నా మీద ఏదైతే నమ్మకంతో నన్ను గెలిపించినారో ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీరు బయట మా ప్రజలు తెలుసుకున్నా, మీరు ఎక్కడ తెలుసుకున్నా కూడా నేను నిరంతరంగా ఆదివారం అనేది కూడా లేదు నాకు. ఎప్పుడు కూడా ఉదయం 7:30కి ఇక్కడ హాజరైనమంటే 9 గంటలకు మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ పోయినామంటే మళ్ళీ మధ్యాహ్నం నుంచి నైట్ 7 కానీ 8 కానీ ఇక్కడనే పర్యవేక్షిస్తూ మా పాలకవర్గంతో, మా పాలకవర్గంలోని మా సిబ్బందితోటి, మా కార్యదర్శి గారితో రెట్టింపుగా, ఎందుకంటే ప్రజలు ఆశించి పనిచేస్తారని మాకు ఓట్లేసి గెలిపించినారు నన్ను. వాళ్ళు ఆశించిన దానికంటే ఎక్కువ పని చేస్తున్నాం. ఇంకా కూడా రెట్టింపుగా మేము, ఎందుకంటే గ్రామంలో ప్రజలకు ఏం నిధులు కావాలి, నిధులు ఉంటేనే మనం పని చేయగలుగుతాం. కాబట్టి నేను గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గరికి నేను ఇంకా మాట్లాడి మా ఎంపీ గారితో, మా ఎమ్మెల్యే గారితో మాట్లాడి మాకు ఇంకొక సీసీ రోడ్స్, కొన్ని డ్రైనేజీ వ్యవస్థ అనేది కొంచెం దారుణంగా ఉన్నది, దాని అంతా కూడా పునరుద్ధరించుకొని
ఈ 5 ఏళ్ల కాలంలో ఏదైతే నమ్మి ప్రజలు నాకు ఓటేసి గెలిపించారో ఆ పేరుని ఒమ్ము చేయకుండా ప్రజల మాట నిలబెట్టడానికి 100% ప్రయత్నం చేస్తాను. సార్, మీరు ప్రజలకు మీరు కానీ మీ ఫోన్ కానీ అందుబాటులో ఉండదు అని వినికిడి వస్తుంది, ఎంతవరకు వాస్తవం ఉంటారు సార్? ఇది వినికిడి అనేది దానికి నేను వాస్తవం అవాస్తవం అని నేను మాట్లాడను. ప్రతి ఫోను నేను సర్పంచ్ అయిన దగ్గర నుంచి నైట్ కూడా ఏ టైంలో ఫోన్ వచ్చినా కూడా 100% ఫోన్ స్పందిస్తాం. దీంట్లో ఒక ప్రాబ్లం ఉంది, మీరు రికార్డ్ చేసుకోవచ్చు నాకు తెలియదు. వాడు ఉంటాడు సాయంత్రం 9 గంటలు చేసి 500 కొట్టు మన దగ్గర బెల్ట్ షాప్ పోవాలంటాడు, దాని ఫోన్ మాత్రం ఎత్తాలి. సహజం ఇది గ్రామాలలో. వాడు ఫోన్ చేస్తాడు, అన్న 500 కొట్టు దూపు అవుతుంది అంటాడు. ఆ దూపకు నేను నీరు కార్యక్రమాలకు మాత్రం ఫోన్ ఎత్తా, కానీ మిగతా కార్యక్రమాలన్నీ 100% ఫోన్ ఎత్తా. నేను ప్రజలకు నాకు ఈ పని ఉంది కావాలంటే నేను చాలా సంతోషంగా మూవ్ అవుతా. నేను హైదరాబాద్కి ఎవరికైనా వైద్య ఖర్చుల కోసం పోయినంటే ఈ రోజుకు నేను మీ ద్వారా నేను నా ప్రజలకు చేస్తున్నా, 100 రూపాయల కాగితం నా బండి నేను డీజిల్ కూడా పోయించుకోను. నా తిండి నేనే తింటా, నా కాళ్ళ డీజిల్ నేనే పోయించుకుంటా, నా ఎంబటిలో భోజనం కూడా నేనే పెడతా. ఇది 100% ఇది ట్రూ. సార్, ఒక్క విషయం సార్, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళండి. పక్కన రాయగోపాల్ రెడ్డి గారు కనుక ఈ బెల్ట్ షాపులు నిర్మూలించడం ఎలా సాధ్యమైందో ఇక్కడ కూడా ప్రభుత్వ విప్పుగా అది కోరుకుంటున్నారు సార్ ప్రజలు. ఎమ్మెల్యే గారికి సాధ్యమైతే అంటారా బెల్ట్ షాపుల విషయం? ఇక అది ఇప్పుడు నా పరిధి కాదు సార్, నేను నా పరిధి దాని గురించి మాట్లాడలేను. మీరు నా దృష్టి తీసుకొచ్చి కూడా నేను కూడా ఒకసారి ఎమ్మెల్యే గారితో డిస్కస్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సార్. చూస్తున్నానండి మీ తెలుగు టీవీ. ఓకే.